V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. మీడియాపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. సోషల్ మీడియా లేకపోతే నిజాలు బయటకి వచ్చేవి కావు. టీఆర్టీయూ ఆవిర్భావం. కార్మిక లోకానికి అంకితం చేసిన కల్వకుంట్ల కవిత. స్వర్ణాంధ్ర విజన్ కు చారిత్రక రోజు. 18,000 కోట్ల ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్రధాని. ఆడుకుంటున్న చిన్నారిపై ఆవు దాడి. ఉమ్ములతో గాల్లోకి ఎగిరేసి తొక్కిన భయంకర దృశ్యాలు వైరల్. నవ తెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవ సెమినార్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రెడిషనల్ మెయిన్ స్ట్రీమ్ మీడియాను ప్రభావితం చేయొచ్చేమో కానీ సోషల్ మీడియా వల్లే అనేక అంశాల్లో ప్రభుత్వాల్లో చలనం వచ్చిందన్నారు. లైంగిక దాడులు, లగచర్లలో గిరిజనులపై జరిగిన ఘటనలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం వంటి అంశాలు సోషల్ మీడియా వల్లే ప్రజల దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. స్వేచ్ఛగా, నిర్భయంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసే పరిస్థితి ప్రస్తుతం లేదని విమర్శించారు. సోషల్ మీడియా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోందన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ ప్రగతి భవన్లో 150 బెడ్రూమ్లు, బంగారు బాత్రూంలు ఉన్నాయంటూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనూ తప్పుడు ప్రచారం చేసింది ఎవరో ప్రజలకు తెలుసని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అర్ధరాత్రి ప్రధానమంత్రి గారు ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే సోషల్ మీడియా, కొంతమంది మిత్రులు మాట్లాడుతూ సోషల్ మీడియాలో మహేష్ గౌడ్ గారు కూడా అన్నారు, ఫేక్ న్యూస్ కూడా కొన్ని హద్దులు దాటపోతే బాగుంటుంది సోషల్ మీడియా అన్నారు. కానీ ఎవరు గీయాలి హద్దులు? ప్రభుత్వాలా? ఎవరు గీయాలి హద్దు? మరి ఎవరు గీస్తారు? ట్రెడిషనల్ మీడియాని ఎలాగో మేనేజ్ చేశారు. చివరికి ఇక్కడ మేము రాస్తాము మీ మీద వార్తలు, అప్పుడప్పుడు పాజిటివ్ రాస్తాం, అప్పుడప్పుడు నెగిటివ్ రాస్తాం, ఉన్నవి ఉన్నట్టు రాస్తాం, కానీ యాడ్స్ మాత్రం ఆపకండి అని అడిగే పరిస్థితి వచ్చిందంటే పరిమితులు, స్వేచ్ఛకి హద్దులు పెడితే ఇంకా అది వాక్ స్వాతంత్రం ఎట్లా అవుతుంది? అది స్వేచ్ఛ ఎట్లా అవుతుంది? స్వేచ్ఛకు పరిమితులు ఉండకూడదు. పరిమితులు అంటే సరే, వాక్ స్వాతంత్రం ఇచ్చాం కాబట్టి వాక్ భూషణాలతో దాడి చేయండి, వాడి వేడి మాటలతో బూతులు తిట్టండి అని కాదు. కానీ డెఫినెట్గా ఇవాళ సోషల్ మీడియా లేకపోతే ఇవాళ ప్రభుత్వాలలో ఈ చలనం వచ్చేది కాదు, జవాబుదారితనం కూడా వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణలోనే ఎన్నో సందర్భాలలో వార్తని వార్తగా రాయలేని పరిస్థితి లేదా? ఒక అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది, కేంద్ర మంత్రి గారి కుమారుడు ఈ దుర్మార్గమైన పని చేశాడు అని అమ్మాయి తల్లి తండ్రి వచ్చి కంప్లైంట్ చేస్తే ఏ మీడియా రిపోర్ట్ చేసిందండి? వారం రోజు సోషల్ మీడియానే లేకపోతే అమ్మాయికి న్యాయం జరిగే పరిస్థితి ఉందా? నేను మాట్లాడుతున్న మాట తప్ప? ఏ మీడియా లగచర్లలో గిరిజనుల మీద అకృత్యాలు జరిగితే ఏ మీడియా రాసింది? నేను ఈ మాట అంటున్నందుకు దయచేసి ఎవరేం అనుకోవద్దు. వాస్తవాలు చెబితే చేదుగానే ఉంటాయి. ఈ రోజున్న పరిస్థితుల్లో డైరెక్ట్గా శాసనసభలో బయట జర్నలిస్టుల పట్ల అసహనం వ్యక్తం చేస్తే కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ మీడియా ప్రశ్నించిందండి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమి విషయంలో విద్యార్థులు కథం దొక్కేదాకా ఏ మీడియా రాసింది? ఎక్కడుంది పరిశోధనాత్మక జర్నలిజం? ఉందా? నేను ఈ మాట అంటే మీలో చాలా మందికి మళ్ళీ నాలో అహంకారం కనబడొచ్చు. నేను ఉన్నది ఉన్నట్టుగా అడుగుతున్నా, ఉన్నదా పరిస్థితి? రాసే పరిస్థితి, చెప్పే పరిస్థితి, స్వేచ్ఛగా, నిర్భీతిగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనే పరిశోధనాత్మకమైన కథనాలు వస్తున్నాయా? వాస్తవాలు చెబితే నచ్చవు. అందుకే హైదరాబాద్ బంజారా హిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ లోగోను పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. రాష్ట్రంలోని 1.5 కోటి మంది కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం టీఆర్టీయూ ఉద్యమిస్తుందని ఆమె తెలిపారు. దేశంలో కార్మిక చట్టాలు, ట్రేడ్ యూనియన్ల హక్కులను బలహీనపరిచే కుట్ర జరుగుతోందని ఆరోపించిన కవిత, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 కొత్త లేబర్ చట్టాల వల్ల కార్మికులు తమ హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని విమర్శించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం టీఆర్టీయూ నిరంతరం పోరాడుతుందని ఆమె స్పష్టం చేశారు. కార్మికులు మొత్తం దేశాన్ని కూడా నడిపించేటటువంటి
రథచక్రాలు లాంటి వారని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఒక దేశంలో శ్రమ చేయనటువంటి వ్యక్తుల సంఖ్య తగ్గిపోతే ఆ దేశం యొక్క అభివృద్ధి అనేది కంప్లీట్గా ఆగిపోతుంది. అట్లా అనేక దేశాలలో ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళ పాపులేషన్ ఏజ్ ఓల్డ్ అయిపోయి పని చేయలేని పరిస్థితులలో ఉన్నారో, ఇదివరకు పెద్ద పెద్ద దేశాలుగా వెలుగొంది ప్రపంచాన్ని వెళ్ళినటువంటి దేశాలలో కూడా యువశక్తి లేకపోతే, శ్రమశక్తి లేకపోతే వెనుకబడిపోతూ ఉన్నారు అనేటటువంటిది వాస్తవం. వాళ్ళు ఇప్పుడు లేబర్ వీసాలు ఇచ్చి పిలిపించుకుంటున్నారు ప్రపంచంలో అన్ని దగ్గర నుంచి. రాండి అయినా ప్లీజ్ మా దగ్గర వచ్చి పనిచేయండి, మాకు శ్రమ చేసేటటువంటి యువ రక్తం లేదని పిలిపించుకుంటున్నారు. అదే మన దేశంలోనేమో అనేక మంది యువత ఉన్నారు, కానీ వారికి మనం వారు చదివినటువంటి చదువుకు తగ్గ జాబ్ ఇవ్వలేకపోతున్నాం, ఆ ఇచ్చినటువంటి జాబ్కి న్యాయం చేయలేకపోతాం. మరి అందుకే ఇది అత్యంత కీలకమైనటువంటి సమయం మన భారతదేశంలో. ఖచ్చితంగా లేబర్ యూనియన్స్ ఉండాల్సిందే, ట్రేడ్ యూనియన్స్ ఉండాల్సిందే. ఒక పక్క రాజకీయ దురంధరులు, పెద్ద పెద్ద పార్టీలు ఉన్న లేబర్ చట్టాలన్నీ కాలరాస్తున్నటువంటి సమయంలో మరింత బలంగా పిడికిలి బిగించాల్సిందే. అందులో భాగంగానే తెలంగాణ రక్షణ సేన నుండి ఇవాళ తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ TRTUని మనం సగర్వంగా తెలంగాణ కార్మిక లోకానికి అంకితం చేస్తూ ఉన్నాం. ఎందుకు? నిజానికి ఒకసారి మనం మనుషులుగా ఆలోచిద్దాం. కార్మికులు ఇవన్నీ పక్కన పెట్టి ఎందుకోసం మాట్లాడాలి? ఎందుకోసం కార్మికుల గురించి పొలిటికల్ పార్టీస్ మాట్లాడాలి? ఏం అవసరం ఉన్నది? మామూలుగా ఒక మనిషిగా ఆలోచిస్తే పొద్దున 6కి లేచినాం అనుకుందాం, 7-7:30 వరకల్లా కుటుంబాన్ని వదిలేసి బయట పడతాం మనం. మళ్ళీ ఇంటికి వచ్చేసేపటికి కనీసం 7:30 అవుతుంది, ఒక్కొక్కసారి 10 అవుతుంది. ఇక మనలాంటి వాళ్ళకైతే కొంతగా లీడర్షిప్ చేసే వాళ్ళకి 12 అవుతుంది. మళ్ళీ పొద్దుగాలు లేవాలి, ఆ 7:30 వరకు బయటపడ్డామంటే మళ్ళీ 12 అవుతుంది. అంటే ఒక మనిషి జీవితంలో ప్రతి రోజులో 24 గంటలు ఉంటే 18-19 గంటలు తన పనికే అంకితమై పనిచేస్తున్న సమయం ఇది. ప్రపంచమంతా కూడా అదే జరుగుతుంది. మరి నువ్వు 16 గంటలు, 17 గంటలు, 18 గంటలు పని ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ పని ప్రదేశాల్లో మనకు అన్ని రకాల సౌకర్యాలు కావాలి, అన్ని రకాల భద్రత కావాలి, అన్ని రకాల మనకు ప్రొటెక్షన్ కావాలి, సెక్యూరిటీ కావాలి, ఉండేటటువంటి ఆస్కారం ఉండాలి. ఉదాహరణకు ఆడపిల్లలు చాలామంది పనిచేసేటటువంటి ఫ్యాక్టరీలో ఖచ్చితంగా చంటి పిల్లలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అక్కడ ఉండాలి. ఉంటేనే పని కరెక్ట్ చేయగలుగుతారు. ఒక పక్క ఇంటికాడ పిల్లల మీద గుంజుతుంటే ఇక్కడ పని చేయమంటే చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎట్లా అయితే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతూ ఉంటుందో, ఎట్లా అయితే ప్రజాస్వామ్యం పరిణితి చెందుతూ ఉంటుందో, తన ప్రజల యొక్క హక్కుల్ని కాపాడుకుంటూ తన ప్రజలకు సంతోషంగా పనిచేసుకునేటటువంటి వాతావరణాన్ని కల్పించేటటువంటి పరిస్థితి రావాలి. కానీ అలా అట్లా ఉన్నదా? దేశమంతా అటువంటి పరిస్థితి ఉన్నదా? ఇంత ఘోరం అంటే అందరికన్నా ఎక్కువ శ్రమ దోపిడీ చేసేదే ప్రభుత్వం. వాస్తవానికి ప్రభుత్వం ఎట్లుండాలి? ఒక ప్రైవేట్ కంపెనీలో 50 మంది ఉద్యోగులు ఉన్నారంటే వాళ్ళకు జీతాలు మినిమం వేజెస్ కన్నా తక్కువ ఇస్తే ప్రభుత్వం కొరడా జులిపించి నువ్వు ఇస్తావా సస్తావా అని ప్రైవేట్ యాజమాన్యాన్ని భయపెట్టి ఇప్పియాలి. కానీ ఇలా ఏం జరుగుతుంది? మన అవుట్సోర్స్ కార్మికులు ధర్నా, మన కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా, మన పార్ట్ టైం కార్మికులు ధర్నా, మన రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ధర్నా. ప్రతి ఒక్కరు కూడా మాకు పనికి తగ్గ వేతనం వస్తలేరని ధర్నా, బాధ, ఆక్రోశం, ఆవేదన. ఉల్టా ఎవరన్నా గట్టిగా పిడికిలేసి మాట్లాడితే కేసులు పెట్టుండ్రి, వీళ్ళకి సస్పెండ్ చేయండి, లేకపోతే ఇందాక మా శివమ్మ చెప్పినట్టు పొలిటికల్గా ఒత్తిడి పెట్టండి. ఇట్లుంటాయి ఆ ప్రభుత్వాలు. అంటే ప్రభుత్వమే శ్రమ దోపిడీ చేస్తే, ప్రభుత్వమే ప్రైవేట్ వానికి నువ్వు ఎన్ని రకాలుగా దోపిడీ చేసుకోవచ్చో మార్గం చూపిస్తే ప్రైవేట్ వాడు ఎట్లా చూసుకుంటాడు? ప్రైవేట్ కంపెనీలు అంటే లాభాలకు పెట్టినాయి. మరి ప్రభుత్వంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ సాధనలో ఇది చారిత్రక రోజని అన్నారు. 18,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను దేశానికి అంకితం చేసినట్లు తెలిపారు. భోగాపురం వేదికగా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో పాటు తింసార్ నృత్యం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పడం మరో విశేషమని పేర్కొన్నారు. దేశంలో విమానాశ్రయాల పేర్లను ఒకే కుటుంబానికి పరిమితం చేయలేదని, అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టినట్లే భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టామని ప్రధాని వెల్లడించారు. అభివృద్ధితో పాటు దేశ మహనీయులకు గౌరవం ఇవ్వడం కేంద్ర ప్రభుత్వ విధానమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి,
గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు గారికి, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్గంలో నా సహచరులు రామ్మోహన్ నాయుడు గారికి, చంద్రశేఖర్ పెమ్మసాని గారికి, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ఇతర ప్రజాప్రతినిధులకు, నా సోదర సోదరీమణులకు అందరికీ కూడా నమస్కారం. साथियों, आज का दिन आंध्र प्रदेश के विकास के लिए, स्वर्ण आंध्र के विजन के लिए ये बहुत अहम है. मुझे आज बहुत शुभ अवसर पर एक शुभ मास में उत्तर आंध्र की इस पवित्र भूमि पर आने का सौभाग्य मिला है. मैं सबसे पहले भगवान श्री वराह लक्ष्मी नरसिंह स्वामी के चरणों में प्रणाम करता हूं. मैं श्री कुर्मनाथ स्वामी और मां पोंडितल्ली अम्मवारू को नमन करता हूं. మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి స్వర్ణాంధ్ర విజన్కు ఎంతో కీలకమైన రోజు. ఈ శుభ సందర్భంగా, ఈ పవిత్రమైన మాసంలో, ఈ పవిత్రమైన ఉత్తరాంధ్ర భూమికి రావడం నాకెంతో సౌభాగ్యంగా భావిస్తున్నాను. ముందుగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్రమైన పాదాలకు నా నమస్కారాలు అర్పిస్తున్నాను. అలాగే కూర్మనాథ స్వామి వారికి, అమ్మ పైడి తల్లి అమ్మవారికి నమస్కరిస్తున్నాను. साथियों, आज यहां करीब 18,000 करोड़ रुपए की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है. एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं. इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र की स्पीड से आगे बढ़ रहा है. मैं आप सभी को इन प्रोजेक्ट्स की बहुत बहुत शुभकामनाएं देता हूं. మిత్రులారా, ఈరోజు దాదాపు 18,000 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఎయిర్పోర్ట్తో పాటు ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో రోడ్ కనెక్టివిటీని కూడా మరింత బలోపేతం చేస్తాయి. వీటిలో ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కు ఎంత వేగంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాయనడానికి ఒక నిదర్శనం. ఈ ప్రాజెక్టుల కోసం మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. साथियों, आज का ये आयोजन नया इतिहास, नए रिकॉर्ड इसे रचने का भी है. आज एक और विकास के नए रिकॉर्ड बन रहे हैं, तो साथ ही धीमसा डांस का सांस्कृतिक रिकॉर्ड भी रचा गया है. और ये चंद्रबाबू की विशेषता है कि उन्होंने 2 क्षितिजों को छुआ है. ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరంలోని అర్జున్ గంజ్ ప్రాంతంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు అమాయకంగా ఆడుకుంటున్న ఓ చిన్నారిపై ఒక్కసారిగా దూసుకొచ్చిన ఆవు కొమ్ములతో దాడి చేసి గాల్లోకి ఎగురవేసింది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరము పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం సివిల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా కలకలం రేపగా వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతున్న పశువుల నియంత్రణపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నీటి మట్టం 3వ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. నదిలో భారీగా వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ అవసరమైన చోట సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, వైద్య సేవలు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలు పుకార్లను నమ్మకుండా అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో జిల్లా వరద నియంత్రణ కేంద్రాన్ని సంప్రదించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న రుచికా సింగ్ క్షమాపణలు కోరుతూ వీడియో విడుదల చేశారు. తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ దేశ ప్రజలందరినీ క్షమించాలని వేడుకున్నారు. నేను చేసిన తప్పుకు సిగ్గుపడుతున్నాను. దేశ ప్రజలకు చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నాను. ఇదే నా మొదటి, చివరి తప్పు. ఇకపై ఇలాంటి పోస్టులు ఎప్పటికీ చేయను అని ఆమె పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ వ్యవహారంపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. उठ जाओ भाई, उठ जाओ प्लीज, हम भीख मांग रहे भाई, उठ जाओ, निकल जाओ, इस लॉट नीचे से निकल जाओ, ठीक है। और जो घुसा हुआ है मेलोडी के अंदर निकल जाओ, उसके बाहर से बहन के। जुलाई को मैं सीपी गई थी अपने फ्रेंड्स के साथ, फिर वहाँ पे प्रोटेस्ट हो रहा था। मैंने वहाँ पे कोक पी, वहाँ पे ग्रुप्स बने हुए थे बहुत सारे। वो लोग बहुत चीज़ें बोल रहे थे, बहुत गालियाँ दे रहे थे प्रधानमंत्री जी को। उन लोगों के इन्फ्लुएंस में आके कि तुम लोग भी बोलो, तुम लोग भी बोलो, कोई सब बोलो करके मैंने बहुत चीज़ें बोली। मैं भी मात्र 15 साल की हूँ। मैंने जो करा वो माफ़ी के लायक नहीं था। मैंने बहुत गंदी चीज़ें बोली है, बट ये मेरी पहली और आखिरी गलती होगी। इसके बाद मैं ऐसा कुछ नहीं करूँगी और ना ही वो चीज़ मैंने कभी पोस्ट की थी। मैं पूरे देश से माफ़ी मांगती हूँ। मैं इतनी शर्मिंदा हूँ, मैं अपनी नज़र भी नहीं उठा पा रही हूँ। मैं सबसे माफ़ी मांग रही हूँ, मुझे प्लीज़ माफ़ कर दीजिए प्लीज़। తిరుపతి జిల్లా గూడూరు రూరల్ మండలం విందూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. జెడ్పీ హైస్కూల్ భవనం మిద్దపై గొంతు కోసిన స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడిని విందూరుకు చెందిన షాహుల్ గా గుర్తించగా అతను వృత్తిరీత్యా వెల్డర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న గూడూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇది హత్య లేక ఇతర కారణాలున్నాయా అన్న కోణంలో కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఆధారాలు సేకరిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడిని భర్తతో కలిసి హత్య చేసిన ఓ మహిళ మృతదేహాన్ని ఇంటి ఆవరణలో పాతిపెట్టి ఆధారాలు చెరిపేయాలని ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇంటి నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వ్యక్తం చేసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు తవ్వకాలు జరిపి మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తరలించిన పోలీసులు మహిళ రీతాను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అనంతరం ఆమె భర్త పరారీలో ఉండగా అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రియుడు మహిళ మధ్య తలెత్తిన వివాదమే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తూ కేసు కొనసాగిస్తున్నారు. आज दिनांक 1/8/2026 को थाना डलमऊ पर रंजीत कुमार पुत्र स्वर्गीय राम जतन रायदास निवासी ग्राम पूरे बाबा थाना डलमऊ जनपद रायबरेली की तहरीर के आधार पर मुकदमा अपराध संख्या 154/2026 धारा 103(1)/238 BNS पंजीकृत किया गया। दौरान विवेचना में पाया गया कि आरोपी महिला अभियुक्ता के उसके अपने पति राम प्रकाश से कुछ वर्ष पूर्व संबंध विच्छेद हो गए थे और आरोपी महिला अपने मायके ग्राम पूरे रजऊ मजरे बहलानी थाना डलमऊ जनपद रायबरेली में रहने लगी, जहां पर कटघर निवासी अमित रायदास से उसके निकट संबंध हो गए थे, जिससे एक पुत्री भी पैदा हुई थी। परंतु कुछ माह बाद ही आरोपी महिला के अमित रायदास से संबंध खराब हो गए और उसके पति राम प्रकाश का उसके पास आना जाना शुरू हो गया था, जिसका अमित रायदास द्वारा विरोध किया जाता था। दिनांक 29/7/2026 को रात्रि में राम प्रकाश को महिला के घर देखकर अमित रायदास का महिला और राम प्रकाश से विवाद हो गया था, जिसके कारण राम प्रकाश व उसकी पत्नी द्वारा साड़ी से गला कसकर अमित रायदास की हत्या कर दी गई और शव को छुपाने के लिए घर में ही गड्ढा खोदकर दबा दिया गया। विवेचना के अनुक्रम में पूछताछ के दौरान आरोपी महिला ने अपने पति राम प्रकाश के साथ घटना कारित करना स्वीकार किया। आरोपी महिला की निशानदेही पर मृतक अमित रायदास का शव आरोपी महिला के घर के फर्श की खुदाई के उपरांत बरामद कर लिया गया है, जिससे पंचायतनामा की कार्रवाई के उपरांत पोस्टमार्टम हेतु भेजा गया है। शेष अभियुक्त राम प्रकाश की गिरफ्तारी के प्रयास किए जा रहे हैं। अग्रिम विधिक कार्रवाई की जा रही है। ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. మీడియాపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. సోషల్ మీడియా లేకపోతే నిజాలు బయటకి వచ్చేవి కావు. టీఆర్టీయూ ఆవిర్భావం కార్మిక లోకానికి అంకితం చేసిన కల్వకుంట్ల కవిత. స్వర్ణాంధ్ర విజన్ కు చారిత్రక రోజు 18,000 కోట్ల ప్రాజెక్టు జాతికి అంకితం చేసిన ప్రధాని. ఆడుకుంటున్న చిన్నారిపై ఆవు దాడి, కొమ్ములతో గాల్లోకి ఎగిరేసి తొక్కిన భయంకర దృశ్యాలు వైరల్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.